వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మనకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యురాలు తల్లిగారు ముత్యాల సంతోషమ్మ టీచర్ గారు, వృద్ధురాలు, మనందరికీ మాదిరికరమైన తల్లి. 80+ ఇయర్స్. సువార్త పట్ల ఎంత ప్రేమ, ఆసక్తి. వారిచ్చిన సహకారాన్ని బట్టి ప్రభువు వారిని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఎంత విస్తృతంగా లభిస్తే అంత పరిచర్య ఉంటుంది. ఎంత పరిచర్య ఉంటే అంత విస్తృత సహాయం దేవుడు చేస్తాడు. కనుక ప్రార్థనలో పరిచర్య నిమ్మని, పరిచర్యకు సహాయము చేయమని ప్రభువును వేడుకుందాం. నా ప్రార్థనకు ముందు మరొక పర్యాయం, ఎంజాయ్ ద ఇవాంజలికల్ ఈవినింగ్ అనే ప్యాంప్లెట్ డిస్ప్లే మీ ఎదుట ఉంచడం జరిగింది. మీరు చూడండి. సంతోషకరమైన సౌవార్తిక సాయంకాలాలు. స్త్రీలకు సాయంకాలము 6 గంటల నుండి 8 గంటలు శనివారం, పురుషులకు సాయంకాలం 6 నుండి 8 గంటల వరకు ఆదివారం. వయోపరిమితి 13 నుండి 30. 30 ప్రత్యేక బోధనా అంశాలు మీరు చూస్తున్నారు. ఇవి మీ జీవితాన్ని మహోన్నతమైన మార్పు వైపు తీసుకెళ్తాయి. రాడికల్ చేంజ్, రాడికల్ డిఫరెన్స్ మీ జీవితాల్లో చూడగలుగుతారు యవ్వన బిడ్డలు. నాకు 50 ఏళ్ళు. నేనే నా జీవితంలో మార్పులు చూస్తున్నాను వాక్యాన్ని పాటిస్తూ. మీకు మరింత భవిష్యత్తు ఉంది కనుక 13 నుండి 30 సంవత్సరాల వయసున్న మీకు తెలిసిన వారిని ప్రోత్సహించి ఈ EEE పంపించండి. వాళ్ళకు మీరు చాలా 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 మేలు సహాయం చేసిన వారు అవుతారు. పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద పీపుల్. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామానికి వందనాలు. వాక్య ధ్యానమునకు సహాయము పంపిన మీ దాసురాలు ముత్యాల సంతోషమ్మ తల్లిగారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, దీర్ఘాయుష్యం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. అనేకులకు మాదిరిని ఉంచిన ఈ తల్లి చక్కటి ఆరోగ్యంతో ఆనందించడానికి కృపనివ్వండి. ఇప్పుడు వాక్యం వింటున్న వారిలో 30 సంవత్సరాల లోపట 13 ఏళ్ల నుండి స్త్రీ పురుషులు మేల్కొని జీవితాలు ప్రయోజనకరంగా దిద్దుకునేటట్లు EEEకి అటెండ్ అవటానికి నేర్పండి. మా ఈ సాహసోపేతమైన ఎక్స్పెరిమెంట్ సఫలం చేయండి. అనేకుల యవనస్తుల జీవితాలు ఉత్కృష్టంగా వృద్ధి చెందుటకు కృపా సహాయము అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాము. మీరే మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానించాలి. 1-2 వచనాల్లో పౌలు గారు రాసినది ఏమిటి అంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును ప్రతి భారమును
విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి. యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము పైన కుడివైపున ఆసీనుడై ఉన్నాడు. మీకు యేసుక్రీస్తు ప్రభువు ఏమయ్యాడు అనగా దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దానికి కారణము అవమానము నిర్లక్ష్యపరిచి సిలువను సహించాడు. ప్రతి గొప్ప విజయానికి ముందు మరింత గొప్ప పోరాటం ఉంటున్నది. ప్రతి విజయానికి ముందు ఎంతో గొప్ప సవాలు నిలిచి ఉంటుంది. ప్రతి విజయానికి ముందు అతిపెద్ద ఆటంకం ఖచ్చితంగా ఉంటుంది. సులువుగా వచ్చే విజయం ఘన విజయం ఎన్నటికీ కాదు. విజయం యొక్క ఆనందం అనుభవించాలంటే ఆ విజయం కొరకు ఎంతో గొప్ప పోరాటం చేసి గెలుపొందిన వారముగా ఉండాలి. ఆ గెలుపు విజయ ఆనందాన్ని నిర్ధారిస్తుంది. ఒక వ్యక్తి కష్టపడి తన స్ట్రాటజీ, తన ఇంటెలిజెన్స్తో సంపాదించినటువంటి డబ్బు కొంచెమైనా దానము పొందిన అధికమైన డబ్బు కంటే ప్రయోజనకరంగాను సంతృప్తికరముగాను ఉంటుంది. కారణం ఏమిటి అనంటే దానము పొందినప్పుడు దానిలో మన ప్రయాస లేదు. కష్టార్జితం ఉన్నప్పుడు మన ప్రయాస ఉన్నది, మన ప్రతిభ ఉన్నది అందులో. కనుక యేసుక్రీస్తు యొక్క సీట్ ఎక్కడుంది అంటే పరలోకములో దేవుని సింహాసనము పైన ఆయనకు చోటు, సీట్ దొరికింది. ప్రతి ఒక్క విశ్వాసి ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే, వేర్ ఈజ్ యువర్ సీట్ ఇన్ దిస్ వరల్డ్? You must find it out. Where is your seat? Where is your work spot? Where is your work spot? అది తెలుసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. అది తెలియనివాడు గాలిలో పోరాడుతున్నట్టుంటుంది. కనుక టు రెండర్ ద సర్వీస్ యూ మస్ట్ నో వాట్ ఈజ్ యువర్ పొజిషన్ or where are your seat, a place of serving. అది నీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభువు సింహాసనాసీనుడు అవటానికి ఆయనకు ఏమి ప్రాసెస్ ఉపయోగపడిందంటే అవమానము, సిలువ. బాత్ అవమానము, సిలువ ఆయన భరించటం చేత ఆయనకు ఆ సింహాసనం దక్కింది. ఆయన తన కొరకు ప్రాణం పెట్టుకోలే, ఆయన ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. He gave his own life for others. He lost it and he gained it back. దాన్ని పోగొట్టుకున్నాడు, తిరిగి పొందాడు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. అదే గొప్ప సూత్రము. ఓపికతో పరిగెత్తాల, కన్సిస్టెన్సీ ఇన్ డూయింగ్ థింగ్స్. చేసే పరిష్కారం ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ సక్సెస్, ఎ డెఫినిషన్ ఆఫ్ సక్సెస్. యునెస్కో, యూకే యునెస్కో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ. యునెస్కో UNESCO affiliated organization, the World Records University. వాళ్ళు they offer honorary doctor. నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించినప్పుడు they sent me the link
అప్లికేషన్ లింక్. నేను అది తీసి చదివాను. చదివినప్పుడు అందులో ఏం రాశారంటే, మీరు చేసినటువంటి అచీవ్మెంట్, సర్వీస్, యాక్టివిటీ ఏదైతే ఉందో దాని యొక్క థీసిస్ మీరు మాకు పంపించి ఫీజు మీరు పే చేయగలిగితే కనుక ఈ డాక్టరేట్కి మేము మిమ్మల్ని ఎంపిక చేయటానికి స్క్రూటినీ ప్రాసెస్ ప్రారంభిస్తామని రాశారు. నేను ఐ జస్ట్ అప్లైడ్ ఫర్ ద అప్లికేషన్. వాళ్ళు నాకు ప్రాస్పెక్టస్ పంపించారు. అందులో థీసిస్ ఏ విధానంగా రాయాలనేది ఒక 12 ఫార్మాట్స్ ఇచ్చాడు. ఒక్కొక్క ఫార్మాట్ ఇంటర్లింక్డ్ కన్ఫ్యూజన్తో ఉంది. ఆ ఇంటర్లింక్డ్ ఏంటో తెలుసా? నువ్వు ప్రారంభించినప్పుడు ఏముండకూడదు, నువ్వు ముగించేటప్పటికీ ఏముండకూడదు. ఎట్లా ఉంటుంది అలాంటి సంస్థ? ఎక్కడ ఉంటుంది? 2, నీవేమీ లేకుండా ఈ గొప్ప సాధన చేయగలిగి ఉండాలి. ఇట్లా ఇంపాసిబుల్ కండిషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవ్వబడింది అది, ఆ ఫార్మాట్. అసలు ఎవడు రాయలేడు, కష్టం. అయితే అందులో ఒక నోట్ ఇచ్చాడు. ఏంటంటే, మీరు $1000 ఫీజు కడతారు కాబట్టి 2 to 3 times మేము మీకు మళ్ళీ రిఫ్రెష్ చేయడానికి ఒక గైడ్నిచ్చి మీకు రీరైట్ చేస్తాము, వెనక్కి పంపుతాము, దాన్ని మేము కోరిన రీతిలో మీరు తయారు చేయగలగాలని చెప్పాడు. నేను అనుకున్నాను, నేను మొట్టమొదట ఇంగ్లీష్లో అంత పెద్ద పుస్తకం రాయటం, నేను చదువులో చాలా వెనకబడ్డాడిని, ఆంగ్లంలో మరీ వెనకబడ్డాడిని. నా స్వయంగా నేను ఎవ్వరు చెప్పకుండా నేను కూర్చొని ఆ 12 ఫార్మాట్స్ రాశాను. రాసి స్వయంగా దగ్గరుండి టైప్ చేయించి అప్లోడ్ చేయించి ఫార్వర్డ్ చేసి, అది చేసినప్పుడు నేను అనుకున్నాను ఇది ఖచ్చితంగా మనకు రాదనుకున్నాను. వీళ్ళు పదే వెనక్కి పంపుతారు, మళ్ళీ ఎవరికో చెప్పిన చేద్దాము అని భాష వచ్చిన వాళ్ళకి కొంతమంది నేను మాట్లాడుకున్నాను అప్పటికి. కానీ ఎవరు చెప్పకుండా ఆ ప్రయత్నం నేను పంపించినప్పుడు వితిన్ 1 week ఐ గాట్ ద మెయిల్. నాకు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో, వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ యువర్ థీసిస్ అండ్ వీ యాక్సెప్టెడ్ దిస్. ఢిల్లీలో సిరిఫోర్డ్ అకార్డ్ ఆడిటోరియంలో పలానా తారీఖున మీరు వచ్చి గోల్డ్ మెడల్ విత్ డాక్టరేట్ మీరు తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని చెప్పి పిలిచాడు. నేను మీకేం చెప్పానంటే, ఈ టెస్టిమనీ ద్వారా ఏం చెప్తున్నానంటే, ఇందులో వాళ్ళు అడిగింది 2. ఒకటి సిలువ, 2వది అవమానము, 3వది దారిద్రము, పావర్టీ, క్రాస్ అండ్ ద షేమ్ అండ్ ద కంటిన్యూటీ. వాళ్ళు అడిగింది ఏంటంటే, అండ్ ద కంటిన్యూటీ. ఆ థీసిస్ నన్ను 3 times వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసుకొని ద వరల్డ్ కింగ్ ఇన్ ఆల్ ద రిలీజియన్స్ అనే ఒక టాప్ గోల్డ్ మెడల్కి నన్ను లీడ్ చేసాయి. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర స్టూడియో లేదు, కానీ నా దగ్గర 3 పర్యాయాలు బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు పూర్తి చేసిన కంటెంట్ ఉంది, హిస్టరీ ఉంది, రికార్డ్ ఉంది. కనుక నేను, వేర్ ఈజ్ మై సీట్ ఇన్ దిస్ వరల్డ్, వేర్ ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ టు వర్క్, దాట్ ఈజ్ ఐడెంటిఫైడ్. అది నేను చూసుకుంటున్నాను ఇప్పుడు. లార్డ్, వేర్ యూ వాంట్ మీ టు గో అండ్ సిట్ టు వర్క్ ఫర్ యూ, నీ కొరకు పని చేయటానికి దేవా నా స్థలం ఎక్కడ, నేను ఎక్కడ కూర్చోవాలి, వేర్ ఈస్ ద ఆఫీస్ ఫర్ మీ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద ఫిజికల్ ఆఫీస్, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ద ఇటర్నల్ అండ్ హెవెన్లీ చాయిసెస్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క చాయిస్ నాట్ ఎర్త్లీ బట్ హెవెన్లీ. Heavenly choices makes you great in this world.
Heavenly choices. Mother Teresa, heavenly choices. Martin Luther King Jr., heavenly choices. Mahatma Gandhi, heavenly choices. Abraham Lincoln, heavenly choices. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటి నీ హెవెన్లీ చాయిస్ ఏమిటంటే డై ఫర్ పీపుల్, డూ ఫర్ పీపుల్, రీచ్ ఫర్ పీపుల్. ప్రజల కోసం సాధించటం, ప్రజల కొరకు జీవించటం, ప్రజల కొరకే చనిపోవటం. దట్ మేడ్ దెమ్ ఆల్ గ్రేట్ పీపుల్. అందుకని అన్నాడు, నువ్వు గొప్పవాడు కావాలి, అది దేవునికి ఇష్టము. వాట్ ఎవర్ ద ఫీల్డ్ యు ఆర్ చూసింగ్, ఎటువంటి విభాగాన్ని నువ్వు ఎంచుకున్నా దానిలో నిన్ను తలగా చేయటానికి నీ దేవుడు చూస్తున్నాడు. ద గ్రేటెస్ట్ సీట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ యువర్ జర్నీ. ఒక ఉన్నతమైనటువంటి, ఒక మహోన్నతమైన స్థానము నీ కొరకు అలా ఎదురు చూస్తుంది. నీ ప్రయాణం ప్రారంభించు. చీర్ అప్ యువర్ సెల్ఫ్, డిస్కవర్ యువర్ సెల్ఫ్. There is a great solution in you for all the external problems. There is the only one solution. It is in you. The solution is in you, not outside you. ఒక గొప్ప పరిష్కారం నీలోనున్నది, అది యేసే పరిష్కారం. Your relationship with God and your fellowship with God and your partnership with God and your friendship with God will make a great difference in your life. నీ జీవితంలో దేవునితో సంబంధము, సహవాసము, స్నేహము, భాగస్వామ్యము అవుట్ సైడ్ ద వరల్డ్, సమాజంలో నిన్ను తలగా చేసేస్తాయి. నాట్ యువర్ మనీ, నాట్ యువర్ క్యాష్, నాట్ యువర్ assets, not your job, but your relationship with God will change everything outside. నీ డబ్బు కాదు, నీ ధనము కాదు, నీ ఉద్యోగము కాదు, నీ శక్తి కాదు, దేవునితో నీ సంబంధం సమాజంలో నీకు పెను మార్పులను చూపిస్తుంది. నీ అంతరంగంలో క్రీస్తును కలిగి ఉంటే బాహ్యములో అనేకులు నీ వైపు ఆకర్షించబడతారు. అదే యేసు నద్దకు రావటానికి కారణం, యేసు వైపు చూడటానికి కారణం. ప్రపంచంలోని ప్రతి నాయకునికి ఆదర్శము, మాదిరి యేసు క్రీస్తు ప్రభువే. ఒక రైతుకు మాదిరి యేసు క్రీస్తే, ఒక బ్యాంకర్కు మాదిరి యేసు క్రీస్తే, ఒక ఇండస్ట్రియలిస్ట్కు మాదిరి యేసు క్రీస్తే, ఒక పాలిటీషియన్కి మాదిరి యేసు క్రీస్తే, ఒక టీచర్కి మాదిరి యేసుక్రీస్తే, ఒక డాక్టర్కి మాదిరి యేసుక్రీస్తే. ఫర్ ఆల్ ద ప్రొఫెషన్స్ హి ఈస్ ద కీ మ్యాన్ అండ్ ద ఓన్లీ వన్ మోడల్ ఫర్ ఆల్. అందరికీ ఒకే ఒక్కడు ఆదర్శప్రాయుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. వివేకానంద గారికి ఆయనే, మహాత్మా గాంధీ గారికి ఆయనే, ఠాగూర్ గారికి కూడా ఆయనే. ఆయన మాటలే. కనుక యేసుక్రీస్తు యొక్క స్థానము దేవుని కుడి పార్శ్వమున, నీ స్థానం ఎక్కడ? హ్యావ్ యు ఫైండ్ యువర్ సీట్ ఇన్ దిస్ వరల్డ్? హ్యావ్ యు ఫైండ్ ఇట్? నువ్వు దాన్ని తెలుసుకున్నావా, కలుసుకున్నావా, నేర్చుకున్నావా, నడక ప్రారంభించావా, పరుగుకు మార్చావా? గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ to give you a great position in this world. ఈ లోకంలో నీ గొప్ప స్థానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కలకత్తా నగరంలో మదర్ తెరీసా గారి యొక్క ఆశ్రమం చాలా చిన్న సందులో ఉంటుంది. ఏమీ పబ్లిసిటీ ఉండదు, ఎక్కడ బ్యానర్లు గీనర్లు ఏముండవు, చిన్న బోర్డు ఉంటుంది. అందులో మదర్ చేసిన సేవలు, నోబెల్ గ్రహీతగా, నోబెల్ పీస్ గ్రహీత ఆమె, ఇండియాలో భారతరత్న అయిపోయారు. ఆమె కంటికి కనపడకుండా చేసిన సేవలు
ప్రపంచం అంతా చూశారు. షీ మే నాట్ ఎక్స్పెక్ట్ దట్. ఆవిడ దాన్ని ఊహించుండదు అసలు. ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆమె మాట్లాడినటువంటి ప్రసంగం మీకు ఇంటర్నెట్లో దొరుకుద్ది, వినండి వీలుంటే. మలాలా అనేటువంటి పాకిస్తానీ గర్ల్, 17 సంవత్సరాల అమ్మాయి నోబెల్ పీస్ సంపాదించినప్పుడు ఆ పాప మాట్లాడినటువంటి మాటలు, విమెన్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ మీద అమ్మాయి చెప్పిన ప్రసంగం ప్రపంచ మేధావుల సభ ఆలకించారు. కనుక ఇఫ్ యూ లవ్ ద వరల్డ్ మీన్స్ పీపుల్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దట్ ఈస్ ద సీక్రెట్. ద సీక్రెట్ బిహైండ్ ద సక్సెస్, లవ్ ద పీపుల్. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు సహించాడు, ఎందుకు భరించాడు, ఎందుకు అవమానాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడు? ఉమ్ము వేశారు, తుడుచుకున్నాడు. చెంపలు పెరికారు, కోప్పడలేదు. ముఖం మీద గుద్దారు, తెలిసి మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజలకు జరిగే మేలు తన ఆనందానికి కారణమైంది. ప్రజల ఆనందం తన ఆనందంగా ఎంచుకున్నాడు. రియల్ హ్యాపీనెస్ డ్వెల్స్ ఇన్ ద అదర్స్ హ్యాపీనెస్. నిజమైనటువంటి ఆనందం ఇతరుల ఆనందంలో సజీవంగా ఉంటుంది, కాపాడబడుతుంది, కొనసాగుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ రివర్, ఫ్లోయింగ్ రివర్, కంటిన్యూయింగ్ రివర్. యేసుక్రీస్తు ఇప్పటికీ ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఈవెన్ టుడే పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ అండ్ హెల్ ఫైర్. ఇవాళకి కూడా ఆ రోజున ఆయన సహించబట్టి, ఆ రోజున ఆయన భరించబట్టి, ఆ రోజున ఆయన తల వంచుకోబట్టి ఇవాళ మనం తలెత్తుకోగలిగాం. పిలాతు ముందు తల దించుకుని మౌనంగా ఉన్నాడు. లోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి ఒక మోసపూరితమైన న్యాయాధిపతి ముందు తల వంచుకున్నాడు. అవమానం, అవమానం, కానీ బాధపడలేదు. కనుక మీ జీవితాల్లో మీకు ఒకటి అర్థం కావాలి ఏంటంటే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకోండి. కన్సిడర్ హిమ్ హూ ఎండ్యూర్డ్ ఫ్రమ్ sinners such hostility against himself, so that you may not grow weary of fainted heart. Consider him who endured from sinners. ఓర్చుకున్నాడంట. పాపాత్ములు తనకు వ్యతిరేక్తముగా చేయుచున్నటువంటి దానిని ఓర్చుకున్నాడు. ఓర్చుకోవాలి. ఓర్పు నిరీక్షణ పుట్టిస్తుంది. ఓర్పు లేకుండా మనం విజయానికి చేరువు కాలేం. ఓర్పు లేకుండా దేన్ని సాధించలేం. ఓర్పు మన వెర్రితనంగా అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ ఫర్ అస్. మహాత్మా గాంధీ ఓర్పుకు బ్రిటిష్ వాళ్ళు తల వంచారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మీరు అలసట పడద్దు, విసుగద్దు, అలసిపోవద్దు. ఈ రెండు లక్షణాలు ఓర్పుతో జాయిన్ అయ్యాయి. స్టార్ట్ యువర్ జర్నీ అగైన్. డోంట్ బ్రేకప్ యువర్ జర్నీ. డోంట్ బ్రేకప్. డోంట్ స్టాప్. రన్ అండ్ రన్ అండ్ రన్. అదేంటండి, ఎటు పరిగెత్తాడంటే సిలువ వైపు పరుగులు పెట్టాడు. టు టేక్ ఇట్ ఆన్ టు హిస్ హోల్డర్స్. ఆయన భుజాల మీదకి దాన్ని ఎత్తుకోవటానికి పరుగులు పెట్టాడు. ఆయన రక్తాన్ని చిందించడానికి పరుగులు పెట్టాడు. ఆయన అవమానం అందుకోవటానికి పరుగులు పెట్టాడు. అల్టిమేట్గా జీసస్ విన్ ద బ్యాటిల్. క్రికెట్లోనైనా మీరు ఒక గ్రేట్ టార్గెటెడ్ స్కోర్ రీచ్ అవ్వాలంటే అది పరుగులతోనే సాధ్యమవుతుంది.
బద్ధకంతో స్టార్ట్ కాదు. పోరాటంలో పరుగులు ఆపకూడదు. నీ ఎదుట వానికి నీ పరుగు సవాలు కావాలి. ద మోర్ రన్స్ ఛాలెంజెస్ యువర్ ఎనిమీ, యువర్ కాంపిటీటర్. నీ ఎదుట ఎవ్వరూ నీతో సమానంగా పరిగెత్తలేకుండా, అలసట పొందకుండా, ప్రాణము విసుగుకోకుండా యేసుక్రీస్తు వైపు చూస్తుంటే నీ పరుగు వేగం పెరుగుతుంది. ఆయనను చూస్తే నీకు అలసట రాదు. ఆయనను చూస్తే నీకు విసుగు రాదు. ఎందుకంటే నీవు రక్తము కారునంతగా పాపాన్ని ఇంకా ఎదిరించలేదు. ఆయన రక్తము కారునంతగా ఎదిరించాడు. పేతురు కూడా అదే మాట చెప్తాడు. మనం రక్తము కారునంతగా పాపాన్ని ఎదిరించలేదు, కానీ ఆయన రక్తము కారేంతగా పాపాన్ని ఎదిరించాడు. అట్లీస్ట్ నీ విజయానికి నువ్వు చెమటోడ్చటం అన్న నేర్చుకోవాలి. బద్ధకం ప్రధాన శత్రువు. అభ్యాసం చేసుకోవాలి. పౌలు గారు చాలా అభ్యాసాలు, హీ చేంజ్డ్ మెనీ హ్యాబిట్స్, హీ ప్రాక్టీస్డ్ మెనీ న్యూ హ్యాబిట్స్. అందుకే ఆయన వాళ్ళ సమాజంలో క్రొత్త నిబంధనలో 13 పుస్తకాలు ఆయన ఉన్నాయి. 27లో 50% ఆఫ్ ద బుక్ రైటింగ్స్ బిలాంగ్స్ టు పాల్. కాబట్టి ఫైండ్ అవుట్ యువర్ సీట్ ఇన్ ద వరల్డ్, హౌ గ్రేట్ ఇట్ వుడ్ బి. ఎంత గొప్ప స్థానం నీకోసం ఎదురు చూస్తుందా, ఏ పదవులు నీకోసం ఎదురు చూస్తున్నాయో నీకు తెలుసా? ఇఫ్ యు లవ్ ద పీపుల్ యూ విల్ రిసీవ్ దెమ్ ఆల్. నువ్వు ప్రజలను ప్రేమించగలిగితే నీ పొజిషన్ ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది, ఎప్పుడు తగ్గదు. ప్రార్థన. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారు పడమర వీధి నుండి సహకరించారు. అలాగే EEE సౌవార్తిక సాయంకాల సంబరం సంతోషం, ఈ ప్యాంప్లెట్ మీరు చదవండి. కొద్ది క్షణాలు ఈ ప్యాంప్లెట్ మీరు చూస్తుండగా, ఫర్ ఉమెన్ సాటర్డే ఈవినింగ్స్, ఫర్ మెన్ సండే ఈవినింగ్స్. 20వ తారీఖు సాటర్డే, 21 సండే. అప్పటి నుండి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం కొన్ని వేల పత్రికలు వేయించాం, పంచుతున్నాం, పంచుతూనే ఉంటాం. కొన్ని జీవితాలన్నా వెలిగించబడాలి. ఆశ అది. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎపిసోడ్ సహకారులు కావాలి. ముందుకు రండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలికి ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మీ కృప వారికి ఉంచండి. అలసిపోక, విసుగుకోక, అవమానమును నిర్లక్ష్యం చేసి సిలువను సహించి తండ్రి కుడి పార్శ్వాన ఉన్నటువంటి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ, రక్తమోడుస్తూ భరించిన, సహించిన, సనగని, విసుగని, అలయని క్రీస్తును మాదిరిగా పెట్టుకొని ముందుకెళ్ళే భాగ్యమేమని యేసు నామాన్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.